ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఇండో టిబిడియన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో మొత్తం 48 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ కమాండెంట్ టెలికమ్యూనికేషన్ విభాగంలో ఈ 48 వేకెన్సీస్ ఉన్నట్లు వీరైతే తెలియజేయడం జరిగింది. ఇక్కడ పోస్టుల వివరాల విషయానికి వచ్చినట్లయితే టోటల్ 48 వేకెన్సీస్. అదర్ కేటగిరీకి 21, ఎస్సీ కేటగిరీకి 7, ఎస్టీ కేటగిరీకి 3, ఓబీసీ కేటగిరీకి 13, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో వీరు తెలియజేయడం జరిగింది. ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇంక్లూడింగ్ అయి ఉన్నాయని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కు అప్లై చేసి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 10 ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అండి నిరుద్యోగులకు. చూడండి ఎంత మంచి శాలరీతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో మీరే చూడొచ్చు. అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి, లేదా దానికి సమానమైనటువంటి టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్తో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం ఫీమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్, మొబైల్ వ్యాలెట్ ద్వారా కూడా మనం అయితే పే చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన అభ్యర్థులకు ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాంట్లో ఎలిజిబుల్ అయిన అభ్యర్థులకు రిటన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్లో వారిని భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అలాగే ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 21/1/2025 తేదీ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 19/2/2025 రాత్రి 11:59 వరకు అయితే మనం అప్లికేషన్ అయితే వేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.